వైఎస్ఆర్సీపీ క్యాడర్ బలంగా కనిపించడంతో చంద్రబాబు భయపడ్డారని అన్నారు వైఎస్ జగన్. అందుకే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి టీడీపీ తప్పుకున్నట్లుగా తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రలోభాలకు తెరలేపాడని చెప్పుకొచ్చారు. కాల్స్ చేసి అదిస్తా ఇదిస్తా అని ఆశ చూపెట్టారని, కానీ చివరకు ధర్మం న్యాయం గెలిచిందన్నారు ఆయన. సంఖ్యాబలం లేనప్పుడు చంద్రబాబు పోటీ పెట్టడం తప్పు అని జగన్ అన్నారు. కానీ మీరంతా ఒక్కటిగా ఉండడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. మన ప్రభుత్వ హయాంలో చేసిన మంచి ఎక్కడికి పోలేదని వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికి మనం చేసిన మంచి బతికే ఉందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఆశ చూపి బాబు మోసం చేశాడని విమర్శించారు. ఏపీలో సీనియర్ ఐపీఎస్లపై వివక్ష కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతున్నా వారికి మాత్రం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో సర్కార్ తీరుపై సీనియర్ ఐపీఎస్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఐపీఎస్లకు పార్టీ రంగు పులిమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాకుండా వారిని ప్రతిరోజు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వంలో మహిళా అధికారులపైన కక్ష సాధింపులు కొనసాగిస్తున్నారు టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మహిళా ఐఏఎస్ హరితను టార్గెట్ చేశారు. ఆమెపై బహిరంగ కక్ష సాధింపు చర్యలు ప్రదర్శిస్తున్నారు. నిన్న ఐఏఎస్ హరితను అనంతపురం జాయింట్ కలెక్టర్గా బదిలీ చేసింది ప్రభుత్వం. పచ్చ మీడియా కులపిచ్చితో రెచ్చిపోతుందని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సీఎం చంద్రబాబును సంతృప్తిపరిచి ఆయన మెప్పు పొంది ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు సాధించేందుకు ఎల్లో మీడియా యజమానులు తీవ్రంగా పోటీ పడుతున్నారని విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేసింది. బకాయిలు చెల్లించకపోతే రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని హెచ్చరించారు. బకాయిలు అడుగుతున్నందుకు తమను వేధింపులకు గురి చేస్తున్నారని హాస్పిటల్స్ అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు అడిగినందుకు ఆసుపత్రులపై రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 20 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది హైకోర్టు. రోడ్డు ప్రమాదం జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఖండించింది. జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయంతో ఉన్న ఫోటో విడుదల చేశారు. జిమ్లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేతి మణికట్టుకు స్వల్ప గాయమైందని, యాక్సిడెంట్ జరిగిందంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. హైడ్రా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. హైడ్రాపై వరుస ఫిర్యాదులు పెడుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ను కలిశారు. ఎంఐఎం కార్పొరేటర్లు హైడ్రాపై ఫిర్యాదు చేశారు. హైడ్రాను రద్దు చేయాలని మేయర్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. హైడ్రాకు జీహెచ్ఎంసీతో సంబంధం లేకుండా తీర్మానం చేయాలన్నారు ఎంఐఎం కార్పొరేటర్. హైదరాబాద్ సిటీ పోలీసులు హైదరాబాద్ నార్కోటిక్ స్పెషల్ టీమ్ జాయింట్ ఆపరేషన్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. 256 గ్రాముల మల్టిపుల్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంటర్ స్టేట్ డ్రగ్స్ సప్లయర్తో పాటు డ్రగ్ డెలివరీ బాయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ను వైఎస్ఆర్సీపీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. విజయవాడ అంబేద్కర్ స్మృతివనంలో విధ్వంసంపై కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దాడి జరిగిందని నేతలు వివరించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎస్సీలపై జరుగుతున్న దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో అందరూ సమానత్వంతో ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు అన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర శిక్షణ తరగతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోషన్ రాజు హాజరయ్యారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ స్థాయిలో పేదలకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయాలన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో విభజన భయానక దినోత్సవం ఎగ్జిబిషన్ గ్యాలరీ ప్రారంభమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ గ్యాలరీని పింగళి వెంకయ్య మనవరాలు పింగళి సుశీలతో పాటు స్వాతంత్ర సమరయోధులు ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫోటోలను సందర్శించారు వీక్షకులు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో వైద్యురాలి అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటనపై శ్రీకాకుళంలోని వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన తెలిపారు. రిమ్స్ కళాశాల నుంచి డే నైట్ జంక్షన్ వద్దకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.
మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని జూనియర్ డాక్టర్లు మండిపడ్డారు. కోల్కతాలో డాక్టర్ మృతికి సంఘీభావం తెలుపుతూ జూనియర్ డాక్టర్లు తిరుపతిలోని రూయా ఆసుపత్రి నుంచి బాలాజీ కాలనీ వరకు ర్యాలీ తీశారు. డాక్టర్పై దాడి హేయమైన చర్య అని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. దేవుడు భూములలో సైతం అధికార పార్టీ నాయకులు అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. పట్టపగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానికులు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాలలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లను అడ్డుకోవాలని కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని హీరో వరుణ్ తేజ్ దంపతులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీధుల్లో పిచ్చి కుక్కలు ప్రజల్ని కరుస్తుంటే కనకపు సింహాసనాల మీద కూర్చున్నవారు ప్రతిపక్షాలను కరుస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. సీతారామ ప్రాజెక్టును తాము నిర్మిస్తే కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్న సీతారామ ప్రాజెక్టు నీళ్లు ముందుగా పినపాక నియోజకవర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు జరుపుతోందని, త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెప్తామని తెలిపారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో గురుకుల హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక నిధులతో ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించామని ఆయన చెప్పారు. ఏలూరు రూరల్ పిఎస్ పరిధిలోని నేషనల్ హైవేపై బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ మహిళను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో రుణమాఫీపై వేల రైతుల ఆందోళనోత్సాహాలు నడుమ సంబరాలు చేసుకుంటున్న సమయంలో వరంగల్ జిల్లా సంగెం మండల రైతులు ఆందోళన బాట పట్టారు. రుణమాఫీ అందని ద్రాక్షగానే తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు వారు. వ్యవసాయ సహకార సంఘం నిర్వాహకుల నిర్వాకంతో రుణమాఫీ కాకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి మేజర్ కాలనీ నుంచి నీళ్లందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలోకి దిగి తమకు నీరందించాలని ధర్నాకు దిగారు. పూర్తి స్థాయిలో కాలువను ఆధునీకరణ చేయకపోవడంతోనే నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణలో తమకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన రైతులు గత కొన్ని ఏళ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్డీఓ ఆఫీస్ జప్తుకు గత నెలలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. బాధిత రైతులు కోర్టు ఆర్డర్ కాపీతో వెళ్లగా ఈ నెల 19న రైతులు డబ్బులు చెల్లిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. సరిపడా బెడ్స్ లేక ఒకే బెడ్పై 2 పేషెంట్లకు అధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు. విష జ్వరాలతో ఆసుపత్రికి రోగులు క్యూ కడుతున్నారు. దీంతో సర్దుబాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు వైద్యులు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్ని సేవలను నిలిపివేసి కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో నిరసనకు దిగారు జూనియర్ వైద్యులు. వెస్ట్ బెంగాల్లో డాక్టర్ మృతికి నిరసనగా ఈ ధర్నాకు దిగారు. కోల్కతాలో డాక్టర్ హత్యను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. నిందితులు కఠినంగా శిక్షించి ఉరితీయాలని డిమాండ్ చేశారు వారు. ఆసుపత్రిలో వైద్యులకు భద్రత కల్పించాలన్నారు. జనగామ బస్టాండ్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందస్తు భద్రతా దృష్ట్యా పోలీసులు అలర్ట్ అయ్యారు. మంచిర్యాల జిల్లా సెట్పల్లి గ్రామానికి చెందిన రేవల్లి శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అవయవదానంలో అంబులెన్స్ నిర్వాహకుల పాత్రపై మృతి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో చేతులు మారినట్లుగా వారు ఆరోపణ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న 9 మంది కేటుగాళ్లను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వారిపై ప్రత్యేక ఫోటోలు పెట్టామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం
జుకల్లో దారుణం జరిగింది. మొన్న కృష్ణారెడ్డి అనే వ్యక్తి గిరిజన బాలికను ప్రేమ పేరుతో వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అబార్షన్ చేసిన వైద్యుడితో పాటు సహకరించిన వారందరిపైన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో నెహ్రూ యువ కేంద్రం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వస్త్ర వ్యాపార అసోసియేషన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు 365 అడుగుల జాతీయ జెండాతో 2K రన్ నిర్వహించారు. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తిరంగా ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల్లో వచ్చిన స్పందన మేధావులలో ఎందుకు రాలేదన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 150 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి కలిగి ఉండాలని ర్యాలీ నిర్వహించినట్లుగా ఉపాధ్యాయులు తెలిపారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలతో ప్రజల్లో అవేర్నెస్ కల్పించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు బీజేపీ శ్రేణులు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. మానవహారాన్ని నిర్వహించి స్వాతంత్ర సమరయోధులకు జేజేలు పలికారు. విద్యార్థులు నిర్వహించిన మానవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పోలీస్ పెరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పోలీసులకు సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఆర్ట్స్ కళాశాల మైదానంలో పోలీస్ పెరేడ్ సాధన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పరేడ్ను పర్యవేక్షించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్ల జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఏబీవీపీ నాయకులు భారీ జాతీయ పతాకంతో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. భారతీయుల్లో జాతీయత భావాన్ని పెంపొందించడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. భారతీయులు జాతీయ సంస్కృతిని కాపాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని పాటుపడాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. 500 మీటర్ల జాతీయ జెండాతో హనుమాన్ దేవాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ తీశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలని హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో భాగంగా గత 5 రోజుల నుంచి ఏబీవీపీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా దోడా జిల్లాలో 4 ముష్కర్లను వేటాడే క్రమంలో ఓ ఆర్మీ ఆఫీసర్ వీరమరణం పొందారు. 48 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఆర్మీ కెప్టెన్ అమరులైనట్లుగా సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఆపరేషన్లో ఓ ఉగ్రవాది గాయపడినట్టుగా తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం తిహార్ జైల్లోనే జరుపుకోనున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సిబిఐ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ పొందిన కేజ్రీవాల్ సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వాతంత్ర వేడుకలకు ఉగ్రముప్పు పొంచి ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేశాయి. జమ్మూ కాశ్మీర్లో 3 ఉగ్రవాదులు చొరబడినట్లుగా ఐబీ వార్నింగ్ ఇచ్చింది. 2 ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ, పంజాబ్లలో ఉగ్రదాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేసింది ఇంటెలిజెన్స్ బ్యూరో. 2 సింహాలను సునకాలు తరిమికొట్టిన సంఘటన గుజరాత్లోని అమేల్లీ ప్రాంతంలో జరిగింది. గ్రామంలో ప్రవేశించిన 2 సింహాలు కుక్కలు ఉండే ప్రాంతానికి వచ్చాయి. వాటిని గమనించిన సునకాలు యుద్ధానికి దిగాయి. బెదిరించి తరిమికొట్టాయి. సింహాలు, సునకాల మధ్య ఫైటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలలకు జాతీయ మెడికల్ కమిషన్ అడ్వైజరీని జారీ చేసింది. కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటన నేపథ్యంలో మార్గదర్శకాలను జారీ చేసింది. తప్పనిసరిగా మార్గదర్శకాలను అమలు చేయాలంటూ అన్ని వైద్య కళాశాలల్లో సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్దేశించేందుకు ఈ అడ్వైజరీని జారీ చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో 6గురిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి. 6గురిలో 2 ఆమె కేబినెట్లో మంత్రులు, పదవి కోల్పోయిన పోలీస్ చీఫ్ సహా తదితరులున్నారు. వీరు కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా ఈ నెల 5వ తేదీన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చిన హసీనాపై నమోదైన మొదటి కేసు ఇదే. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం వరకు పలు జిల్లాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది.